సుందరి అన్నావు అంటే బాగో చెప్తున్నాను. లేదు సుందరి, నువ్వు నా పారేవి కదా, మన ఇద్దరికి పెళ్ళైంది కదా. ఏంటి పప్పులో ఆవకాయ ఏం కాదు? నువ్వు ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా? చెప్పు ఇంకా, ఈ పాప నా పాపే అని చెప్పు. అవును, ఈ పాప మన పాపే. కొట్టానంటే చూడు, నువ్వేదో మంచివాడని సాయం చేయడానికి వచ్చాను. అదే ఆసరాగా తీసుకుని ఎక్స్ట్రా చేయకు. ఎవరితో అయినా పెట్టుకోగాని ఈ సత్యతో పెట్టుకోకు. మాస్టారు జాగ్రత్తగా ఉండు, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. సత్య, నిజం సత్య, ప్రామిస్. మన ఇద్దరికి పెళ్ళైన ఫొటోస్ కూడా తీసుకొచ్చాను, కానీ అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. మహానుభావా, ఇంకా ఆపుతావా? సుందరి సుందరి అంటూ చంపేస్తున్నావురా బాబు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇంకొకసారి సుందరి అని పిలిచావంటే నీతో నేను ఎప్పటికీ మాట్లాడను. జాగ్రత్త. సుందరి, సుందరి. ఏంటి కృష్ణ, సత్యని పట్టుకుని సుందరి అంటున్నావేంటి? పంతులు గారు, తను ఎవరో కాదు, నా భార్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? తను నీ భార్య ఏంటి? అవును పంతులు గారు, ఏం జరిగిందంటే సత్య, నిన్నేరా, ఆగు. చూడు నాయనా, సత్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నువ్వు చెప్తున్నది నాకేమో అర్థం కావటం లేదు. నువ్వేమో అబద్ధం ఆడవు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇదిగో చూడు కృష్ణ, నువ్వు కల్మషం లేని మనిషివి. నిజంగా నువ్వన్నదే నిజమైతే ఫస్ట్ నువ్వు సత్యతో స్నేహం చెయ్యి, తనకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చెయ్యి, సరేనా? అయితే నేను సత్యతో ఫ్రెండ్షిప్ చేస్తా. అన్నా, ఎన్ని రోజులన్నా ఇలాగా ఈ మోగ ప్రేమ? ఇంకా చెప్పవా? చెప్పలేనురా. నువ్వు ఇలాగే చెప్పకుండా నీ ప్రేమను మనసులో దాచుకో. ఏదో ఒక రోజు వదినికి పెళ్ళైపోతుంది. ఒరే, అలా మాట్లాడకరా. మరి లేకపోతే ఏంటన్నా? ప్రతిరోజు చూడటం, నీలో నువ్వు ఆనందపడ్డం, వదినేమో చిన్న లుక్ ఇవ్వటం, ఇది తప్ప మీ ప్రేమలో ఒక్క పేజన్న ముందుకెళ్ళిందా? ఏం చేయనురా, తనేమో మాట్లాడుతూ సైలెంట్. నా ప్రేమ విషయం చెప్తే ఏమనుకుంటుందో అని చిన్న భయం. ఒక పక్క వాళ్ళ నాన్న తాగుబోతూ, ఒకవేళ తను నన్ను ఇష్టపడకపోతే వాళ్ళ నాన్నకి చెప్తే ఆయన వచ్చి ఏదైనా గొడవ చేస్తాడేమో అని ఆగిపోతున్నానురా. అలా కాదన్నా, వదిన ముందుకెళ్ళి నీ ప్రేమ విషయం వదినతో చెప్పు, వర్కౌట్ అయిపోతుంది. ఏదో ఒకరోజు చెప్పేస్తానరా. ఇంకెప్పుడు చెప్తావులే, ముసలోడు అయిపోయాక షష్టి పూర్తి వయసులో చెప్పినా ప్రయోజనం లేదన్నా. ఒరే నిన్ను అన్నా, నిజంగా చూడు.
ఏంటి నందిని వైపు చూస్తున్నారు మీరు? నందిని గురించి మీరిద్దరేదో మాట్లాడుకుంటున్నారు కదా? అదే లేదండి. ఎంతకీ మీరెవరు? ఆ? నేను గుడిలో వాచ్మెన్గా పనిచేస్తున్నాను. ఇదిగో చూడండి, నందిని గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా ఊరుకొని చెప్తున్నా. చెప్పేది మీకే, సరేనా? ఎవరన్నా? ఈయనెవరన్నా నీకు వార్నింగ్ ఇస్తున్నాడు? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. సరే కానీ పంజు. నాన్న ఏంటిదంతా? ఏముందమ్మా, రాత్రంతా నిద్ర పట్టలేదు. కళ్ళు దుకాణం కల్లోకొచ్చి నన్ను రమ్మని ఆహ్వానిస్తోంది. డబ్బులు కావాలి కదా. నాన్న వద్దు నాన్న, మానే నాన్న. సత్య వస్తే గొడవ చేస్తుంది నాన్న. రాణి, ఈరోజు అదో నేనో తేల్చేసుకుంటాం. తండ్రి అవసరాలు కూడా తీర్చలేనప్పుడు ఎందుకు నాకీ కూతుర్లు? నానా అక్కొస్తుంది. రానిరా, నాకేమన్నా భయమా? ఏంటి గొడవ? ఓ, నాకు ఖర్చులకి డబ్బులు కావాలి. రూపాయి సంపాదన లేదు, పైగా నా మీద ఆధారపడి బతుకుతున్నావు. నీ తాగుడికి, తిండికి, నీ హాస్పిటల్ మందులకి ఇస్తూ కనీసం అక్కకి ఒక్క చీర కూడా కొనిపెట్టలేకపోతున్నాను. ఇదిగో ఈ రాఖీ గాడికి పుస్తకాలు కూడా కొనలేదు. నీకు కాస్తైనా సిగ్గులేదా నాన్నా? లేదు, నాకెందుకు సిగ్గు? నేను తాగకపోతే బతకలేను. నాకు తిండి కన్నా ముఖ్యమైంది తాగుడు. అయితే తాగి తాగి చచ్చిపో. నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నువ్విచ్చేదేంటే? నాకిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పు చేసైనా తాగుతాను. వెళ్ళు వెళ్ళు. ఎన్ని రోజులు ఇస్తారో నేను చూస్తాను. అందరి సంగతి ఏదో ఒక రోజు తేలుస్తాను. ఆ రోజు గనక గుళ్ళో దొంగతనం చేసినప్పుడు వీడు గనక అడ్డుపడకపోయింటే నా దగ్గర కూడా కొంచెం డబ్బుండేది. మిమ్మల్ని ఎక్కడో చూశాను నేను. ఒకరోజు ఏ ఆప, రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తూనే ఉన్నావు కదా. మళ్ళీ ఆ రోజు ఈ రోజు అంటూ పని పట్ల వెళ్ళి పని చూసుకా.